నిర్ణయాలు తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మహాయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేయనున్నారు. ఇక ఈ సమావేశంలో పొత్తుల అంశంపై కూడా చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మనం చర్చించడానికి మా చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు లైవ్లో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ముఖ్యంగా ఇవాళ చూసుకుంటే మంగళగిరిలో జనసేన పిఎస్సి మీటింగ్ నిర్వహిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో రాష్ట్ర వ్యాప్త పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందంటారా? అసలు జనసేన పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అంటారు? జనసేన పార్టీ పిఎస్సి సమావేశం అంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఎజెండాని ఇప్పటికే వాళ్ళు ప్రకటించున్నారు. ఆ ఎజెండా ప్రకారం పవన్ కళ్యాణ్ దసరా రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారని గతంలోనే నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారు రూపొందించుకోబోయే ఎజెండా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి అనేది ఈ ఎజెండా ప్రధాన లక్ష్యం. అలానే యాత్ర ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎన్ని రోజులు జరగాలి, నెక్స్ట్ అంటే ఎక్కడికి రీచ్ అవ్వాలి, ఏ ప్రాంతాల మీదుగా వెళ్ళాలి, ఎందుకంటే అన్ని నియోజకవర్గాల ప్రజల్ని పరామర్శించాలి, పలకరించాలి, వాళ్ళ మనోగతాన్ని తెలుసుకోవాలి, మనోభావాలను అర్థం చేసుకోవాలనేటువంటి వ్యూహంలో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. యాత్ర జరగడం ఖాయం, యాత్ర తేదీ కూడా ఖాయం. ఇప్పుడు రూట్ మ్యాప్, విధి విధానాలు, అలానే అక్కడ నిర్వహించాల్సినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఈ అంశాలపైన ప్రధానంగా చర్చ జరగడానికి అవకాశం ఉంది. అలానే జనసేన పార్టీ గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక మనం గమనిస్తే ఒక త్రిముఖ వ్యూహాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ప్రజాక్షేత్రంలో పవన్ కళ్యాణ్ ఉండడం, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలని ప్రజలతో మమేకం అవుతూ నిర్వహించడం అనేది ఒక పాయింట్ అయితే, రెండో వైపు నుంచి పార్టీలో అంతర్గతంగా జరగాల్సినటువంటి సమీక్షలు, పార్టీని బలోపేతం చేయడం అనేది మరొక ముఖ్యమైన అంశం. మూడో అంశంగా చూస్తే కనుక రాజకీయంగా విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రజలకు చేరువ కావడం ద్వారా జనసేన పార్టీని ఒక ప్రబల శక్తిగా నిలబెట్టాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఎత్తుగడగా కనిపిస్తోంది. ఎందుకంటే పొత్తులకు సంబంధించి కావచ్చు, అలానే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాలన్నీ కూడా ఈ దిశగానే నడుస్తున్నాయి. ఈ మూడు అంశాలకి ఒక ఫైనల్ ప్లాట్ఫామ్ లాగా పిఎస్సిలో ఒక నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక కార్యాచరణని, ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని రూపొందించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5వ తేదీన ఈ యాత్రకి శ్రీకారం చుడుతున్నారు. ప్రధానంగా తిరుపతి నుంచి యాత్ర ప్రారంభించాలనేది ఒక బలమైన డిమాండ్గా కనిపిస్తుంది. అయితే రాష్ట్రం మొత్తం పర్యటించాలి, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలని లేదా అన్ని జిల్లాలని, ప్రధానంగా అన్ని జిల్లాలని టచ్ చేస్తూ ఈ యాత్ర సాగాలి అంటే ఎటువంటి ప్రణాళిక ఉండాలి, అలానే దానికి ఒక యంత్రాంగం ఉండాలి. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఒక జనసందోహం, విపరీతమైనటువంటి జనసందోహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పార్టీకి ఒక అడ్వాంటేజ్. మొదటి రోజు నుంచి పవన్ కళ్యాణ్ చెబుతున్నది, పవన్ కళ్యాణ్ బాధపడుతున్నది కూడా అదే. అశేషమైనటువంటి జనవాహిని తన కార్యక్రమాలకు తరలి వస్తుంది. కానీ దీన్ని ఓటుగా మలుచుకోవడంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు ఇప్పుడు అధిగమించేటువంటి ఎత్తుగడలో భాగమే ఈ పర్యటన, ఈ యాత్ర అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు తనని మరింత అర్థం చేసుకోవడానికి, ప్రజల సమస్యలపైన తాను మరింత అవగాహన పెంచుకోవడానికి రాబోయే కాలంలో ఒక స్పష్టమైనటువంటి ఎజెండాని రూపొందించడానికి, 2024 ఎన్నికలకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఎజెండాని రూపొందించడానికి ఈ యాత్ర ఉపయోగపడుతుందనేటువంటి అభిప్రాయంతో జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన అధినేత కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఉద్దేశంతోనే యాత్రపైన ఎక్కువగా ఈరోజు పిఎస్సి సమావేశంలో ఫోకస్ ఉంటుంది. యాత్రతో పాటుగా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, రాబోయే రోజుల్లో అనుసరించాల్సినటువంటి విధి విధానాలు, వీటిపైన ఎక్కువ చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే డిజిటల్ క్యాంపెయిన్ని, ప్రధానంగా డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవ్వాలి. అలానే యాక్టివ్గా ఉన్నటువంటి అనేక మంది జన సైనికులు పార్టీతో సంబంధం లేకుండా పార్టీ మీద కేవలం అభిమానాన్ని చాటుకునేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ అనుకూలంగా చేస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రచారం కావచ్చు, సోషల్ మీడియా ప్రజెంటేషన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకురావాలి. పార్టీ వేదిక, పార్టీ ఫోరం ద్వారా వీటిని నియంత్రించడం ద్వారా స్పష్టంగా పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక వ్యూహాన్ని అనుసరించాలి అనేటువంటి
భావనలో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. అలానే పొత్తులపైన విపరీతమైనటువంటి విమర్శలు, అలానే రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఒకరికొకరికి అంటగట్టేటువంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ తిరుపతిలో జరిగినటువంటి జనవాణి కార్యక్రమంలో ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆ విధానానికి అనుగుణంగానే పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ చర్చ తర్వాత ఎటువంటి విధి విధానాలు రూపొందించాలో నిర్ణయించుకొని ప్రజల్లోకి వెళ్ళేటువంటి టార్గెట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా జనం మధ్య మాత్రమే ఉంటారు. 2 నెలలు అంటే సెప్టెంబర్ మాసం తీసేస్తే కనుక అక్టోబర్ నుంచి పూర్తిగా యాత్రలో ఉంటారు. అలానే ఈ నెల రోజుల్లో కూడా వివిధ కార్యక్రమాల ద్వారా జనం మధ్య ఉండాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఆ కార్యక్రమాలు కార్యాచరణ ఏ విధంగా జరగాలి? ఎందుకంటే 2 విషయాలు, ఇప్పుడు జనవాణి కార్యక్రమం ఆల్రెడీ నడుస్తుంది ప్రతి వారం. అలానే కౌలు రైతు భరోసా పేరుతో ప్రతి 10 రోజులకు ఒకసారి పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి కౌలు రైతులను ఆదుకునేటువంటి క్రమంలో ఆయన తీసుకున్నటువంటి చర్యలు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, వాటి నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన, వీటన్నిటిపైన కూడా ఒక ఫీడ్బ్యాక్ డిస్కషన్ కూడా చేసి దాని ప్రకారం కావాల్సిన మార్పులు చేర్పులు చేయాలని చెప్పని జనసేన పార్టీ భావిస్తుంది. రాబోయే రోజుల్లో జనం మధ్య జనసేన అని ఉంటాడనేది అయితే ఒక స్పష్టమైనటువంటి సంకేతం. ఈ త్రిముఖ వ్యూహం ద్వారా పార్టీని మరింత ఉత్తేజపరిచేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేసేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఇదైతే స్పష్టంగా కనిపిస్తుంది సాయిలత. ఎస్ సార్, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు పిఎస్సి సమావేశం ప్రారంభమైంది. మరి ఈ భేటీలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్. మరి అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్న నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ మహాయాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారంటారా? ఒకవేళ ఈ పొత్తుల అంశంపై సూపర్ క్లారిటీ మనకి ఇవ్వనున్నారంటారా? 2 విషయాలు ఇందులో. ఒకటి ఏంటంటే ప్రధానమైనటువంటి ఎజెండా ఈ మీటింగ్లో చాలా క్లియర్గా ఆయన చేపట్టబోయేటువంటి మహాయాత్ర, అంటే ఆ యాత్రకు ఇంకా పేరు పెట్టలేదు, మహాయాత్ర అవుతుంది అనేటువంటి ప్రకటన కేవలం నాదెండ్ల మనోహర్ గారు చేసినటువంటి ఒక ప్రకటన రూపాన్ని మాత్రమే మనం ఇప్పటివరకు చూసాం. దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా స్పష్టంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యాత్ర అనగానే ముందుగా ఒక రకంగా ఒక ఊరు తరలి వెళ్ళినట్టుగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అనుచర వర్గం కావచ్చు, ఆయనకి సహాయకులు కావచ్చు, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కోఆర్డినేషన్ చేసేటువంటి వ్యక్తులు కావచ్చు, అలానే సమన్వయకర్తలుగా ఉంటూ ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి దారిలో అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి వాళ్ళు కానీ అన్ని రకాల టీంని కూడా దాదాపు ఒక 2-3 వేల మందిని ఆ టీంలో మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఎక్కడ ప్రారంభం కావాలి, ఎక్కడ ముగించాలి, ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం రాష్ట్రంలో పాదయాత్రలు కొత్త కాదు, ఉమ్మడి రాష్ట్రం దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా పాదయాత్రలు జరుగుతూనే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందర విపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేయడానికి ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ చూసాం మనం, ఆయన కడప జిల్లా పర్యటనకి వెళ్ళేటువంటి సమయంలో వ్యాన్ పై నుంచి ఆయన వెహికల్ పైకి దూకేసినటువంటి అభిమానులు లేదా కార్యకర్తలు ఉన్నారు. అల్లూరు సీతారామరాజు విగ్రహానికి దండేయడానికి వెళ్తే అక్కడికి ఎగబడిపోయినటువంటి వ్యక్తులు మనం చూసాం. కాబట్టి క్రౌడ్ కంట్రోల్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ జనం రూపంలో నడుచుకుంటూ వెళ్తే కనుక చాలా అసాధ్యమైనటువంటి పని. దాని మీదే చాలా ఎక్కువ కసరత్తు చేయాల్సి ఉంటుంది. అందుకనే ఒక యాత్ర రూపంలో, అది బస్సు యాత్ర రూపంలో లేదా గతంలో ఎన్టీ రామారావు చేసినట్టుగా చైతన్య రథం రూపంలోన అటువంటి తరహా యాత్రని ఖరారు చేయాలా అనేటువంటి విషయం అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతుంది. పాదయాత్ర అనేటువంటి అంశం విషయంలో మాత్రం ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేసారు. పాదయాత్ర చేయడం అనేది అసాధ్యం కాబట్టి పూర్తి స్థాయి బస్సు యాత్ర రూపంలోనే ఉంటుంది. ఆ యాత్రకి ఎటువంటి పేరు పెడతారు ఏంటి అనేది కూడా ఆసక్తికరమైనటువంటి విషయంగా మనం చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెళ్ళేటువంటి రూట్ మ్యాప్ ముఖ్యంగా తిరుపతి నుంచి ప్రారంభించాలంటే తిరుపతి నుంచి ప్రారంభిస్తే ఏ ప్రాంతాలని కవర్ చేయాల్సి ఉంటుంది, నియోజకవర్గాల వారీగా, లేదంటే ముఖ్యంగా నిడివి ఒకవేళ అక్టోబర్ 5వ తేదీ దసరా రోజు ప్రారంభమైతే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి, 90 రోజుల 100 రోజుల, లేదంటే ఒక నిర్దిష్టమైనటువంటి టైం మ్యాప్ కూడా ఉండాల్సి ఉంటుంది. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడిస్తే లేదా ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఆ చివరి గమ్యానికి చేరుకుంటారనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఈ అంశాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా డిస్కస్ చేసేటువంటి అవకాశం ఉంది. చాలామంది తిరుపతి నుంచి మహాయాత్ర మొదలు పెట్టాలనేటువంటి డిమాండ్ని లేదా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చాలామంది దగ్గర నుంచి వచ్చినటువంటి అంశం. అయితే యాత్ర మొదలు పెట్టేది ఏ విధంగా చూసినా కానీ రాయలసీమ ప్రాంతం నుంచి మొదలుపెట్టి ఉత్తరాంధ్రలో ముగించాలి అనేటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు అనేటువంటి ఒక ప్రశ్నకి ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే ఎన్ని రోజులు ఈ యాత్ర జరుగుతుంది అనేటువంటిది, ఎందుకంటే 2024 ఎన్నికలంటే పవన్ కళ్యాణ్ చేసేటువంటి యాత్ర పూర్తి స్థాయిలో చివరి వరకు సంవత్సరం పాటు చేసేటువంటి యాత్రగా ఉండడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి
2-3 దశలుగా చేస్తారా, లేదంటే ఒక ముందు దసరా నుంచి సంక్రాంతి వరకు, లేదా దసరా నుంచి నవంబర్ డిసెంబర్ వరకు చేసి ఆ తర్వాత మళ్ళీ అలా బ్రేక్స్తో చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఫైనల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నాడిని మోటివేట్ చేయాలి, ప్రజల నాడిని పట్టుకోవాలనేది జనసేన అభిప్రాయంగా కనిపిస్తుంది. ఆయన చాలా స్పష్టమైనటువంటి ప్రకటన, చాలా రోజుల తర్వాత చాలామంది చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలకి వీటన్నిటికీ కూడా ఒక ముగింపు ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా క్లియర్గా ఏ పార్టీతోనూ కలిసి వెళ్ళం, జనసేన పార్టీ జనసేనగానే జనంలోకి వెళుతుంది, అలానే సింగిల్గానే బలపడేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ అయినా కానీ, అలానే వైఎస్ఆర్సీపీ అయినా కానీ సమాన దూరం పాటిస్తాం. 2019 ఎన్నికల్లో ఆల్రెడీ మేమేంటో చూపించాం. అప్పటి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అరాచకాలకు పాల్పడితే ఆ రోజు ప్రశ్నించాం, నిలదీశాం, నినదించాం. అలానే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన కూడా పోరాటం కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. అలానే తర్వాత వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి ఎటువంటి ఎత్తుగడైనా కానీ వేస్తామనేటువంటి విషయం. అంటే ఒక ముందుగానే పవన్ కళ్యాణ్ విషయంలో మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మిగతా రాజకీయ నాయకుల్లాగా పూర్తిగా రాజకీయాల్లోనే మాత్రమే రాటుదేలిపోయినటువంటి మనిషి కాదు. ఆయన ఓపెన్ హార్ట్, మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసేటువంటి అవకాశం ఎక్కువగా ఆయన దగ్గర ఉంటుంది. కాబట్టి ఏ ప్రశ్న అడిగినా కానీ సమాధానం చెబుతూ ఆయన వెళ్తున్నా. అంటే అటువంటి క్రమంలో ఈ ప్రశ్నలకు సమాధానం అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామని మాట చెప్పగానే వేరే పార్టీతో కలుస్తున్నారనేటువంటి ప్రచారం, లేదంటే ఆ పార్టీని దింపడానికి ఎంతవరకైనా తెగిస్తామేమో అనేటువంటి ప్రకటన చేయగానే మరో పార్టీతో పొత్తుకెళ్తున్నారనేటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా ఉద్దేశపూరితంగా తనపైన బురద జల్లేటువంటి వ్యవహారాలు అనేటువంటి విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. సింగిల్గా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఆ తర్వాత పొత్తుల విషయాన్ని ఆలోచిస్తారంటే ఎన్నికల తర్వాత అయినా ఆలోచించవచ్చు, ఎన్నికల ముందరైనా ఆలోచించవచ్చు. ఎన్నికలకు సింగిల్గానే వెళ్ళే అవకాశం స్పష్టంగా కనిపించే విధంగా ఆయన ఒక రూట్ మ్యాప్ చేస్తున్నారు. ప్రధానంగా జనసేన పార్టీలో గత కొంతకాలంగా ఒక అధ్యయనం జరిగింది. నియోజకవర్గాల వారీగా బలమైనటువంటి నియోజకవర్గాల్ని ఎంపిక చేయడం, జనసేన పార్టీకి అనుకూలంగా అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేయడం. అంటే ఈ దిశగా ఒక 70-80 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి కసరత్తు చేసే దిశగా జనసేన పార్టీ గత 3 నెలల నుంచి 6 నెలలుగా ఒక వ్యూహాన్ని అనుసరిస్తూ వస్తుంది. అలానే పవన్ కళ్యాణ్ పర్యటన చేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయన పర్యటనకు ముందర కావచ్చు, ఆయన పర్యటన అయిపోయిన తర్వాత కూడా ప్రజల నాడిని తెలుసుకునేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ నాయకత్వం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఒక 70-80 నియోజకవర్గాల్లో తన ప్రభావాన్ని అమాంతం పెంచుకున్నా కానీ అధికారంలోకి రావడానికి ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు. ఒక బలమైనటువంటి పార్టీగా నిలబడేటువంటి దిశగా జనసేన అడుగులు వేసేటువంటి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం ఒప్పుకుంటున్నటువంటి మాట. కాబట్టి ఈ యాత్ర ద్వారా పార్టీని బలోపేతం చేయడం, అలానే సింగిల్గా పార్టీని ఒక బలమైన శక్తిగా నిలబెట్టడం ద్వారా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీకి అధికారం అందకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయన అధికారాన్ని అందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయనేది జనసేన పార్టీ నాయకులు చెబుతున్నటువంటి మాట. వీటన్నిటికీ కూడా ఒక కార్యాచరణ రాబోయే 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉంటారు, పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. ప్రతి నియోజకవర్గాన్ని ఆయన అణువు పరిశీలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక త్రిముఖ వ్యూహంతో జనసేన పార్టీని ఒక బలమైన శక్తిగా నిలబెట్టేటువంటి వ్యూహానికి ఈరోజు జరుగుతున్నటువంటి పిఏసీ సమావేశం ఒక రూపాన్ని ఇస్తుందని చెప్పని జన సైనికులందరూ కూడా ఆశిస్తున్న పరిస్థితి. సాయిలత. ఎస్ సార్, అలాగే మనం నిన్న ముఖ్యంగా చూసుకుంటే అయితే జనవాణి కార్యక్రమంలో అసలు పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీని దింపడం కోసమే ప్రత్యర్థులతో చేతులు కలుపుతామన్నారు. మరి ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే రాజకీయాల్లో రకరకాల ఎత్తుగడలు ఉంటాయి. రాజకీయాల్లో బాగా ముదిరిపోయి పండిపోయినటువంటి రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మనసులో ఏముందో బయటకు చెప్పకుండా దానికి రివర్స్ కామెంట్లు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఏ నిమిషం ఏ నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆప్షన్ అలా పెట్టుకుంటూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్ మరీ కరుడుగట్టిన రాజకీయ నాయకుడు కాదు కాబట్టి ఆయన ప్రజలకు అనుకూలంగా ప్రజల మనసులో ఏముందో తెలుసుకుని దానికి అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ఒక స్పష్టమైనటువంటి విషయంలో ఒక క్లారిటీతో ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని వీలైనంత త్వరగా సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఫీడ్బ్యాక్ ఆయనకు చాలా స్పష్టంగా ఉంది. ఇదే క్రమంలో వైసీపీ అనుసరిస్తున్నటువంటి ఈ తాయిలాల కార్యక్రమం వలన, ఈ ఫ్రీబీస్ వలన అనేక మంది ముఖ్యంగా దిగువ స్థాయి వర్గాల ప్రజలు ఓటర్ని ప్రలోభ పెట్టడానికి తీవ్రంగా అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారి మద్దతుతోనైనా కానీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక ఎత్తుగడని వైఎస్ఆర్సీపీ అనుసరిస్తోంది. ఈ ఎత్తుగడను బ్రేక్ చేయాలంటే వాళ్ళలాగా దిగజారిన రాజకీయాలు మేము చేయలేము అనేటువంటి రీతిలో జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇస్తూ నిన్న కొన్ని మాటలు ఉపయోగించినటువంటి పరిస్థితి, ఆయన అవెంజర్స్లో థానోస్తో కూడా పోలుస్తూ ఆయన గురించి చెప్పినటువంటి పరిస్థితిని మనం గమనించాం. ఈ నేపథ్యంలో అవసరమైన పరిస్థితుల్లో
వైఎస్ఆర్సీపీని అధికారం నుంచి తప్పించడానికి ఎటువంటి చర్యకైనా మేము వెనుకాడం అనేటువంటి సంకేతాన్ని ఆయన ఇచ్చారు. అంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే ఇతర మీడియా కానీ ఇతర సంస్థలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ పదే పదే ఈ మాట ప్రస్తావించిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పకపోతే ఎవరు కూడా అడిగేటువంటి పరిస్థితి ఉండదు. లేదా మీడియా వాళ్ళు ఒకవేళ ప్రశ్న అడిగినా కానీ అది పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని దాట వేసినా కానీ ఎవరు కూడా క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన ఓపెన్ హార్ట్గా ఒక మాట ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే కనుక మరొకసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం పూర్తి స్థాయిలో అధోగతి పాలవుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి అనే దానికి కానీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కూడా ఒక క్రాస్ రోడ్స్లో వదిలేసినటువంటి దుస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని అడ్డుకుని తీరతాం అనేటువంటి మాట ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఈ అడ్డుకునేటువంటి క్రమంలో ఆయన పోస్ట్ పోల్ అలయన్స్కి వెళ్ళొచ్చు, లేదా ఎలక్షన్స్ ముందర జరిగేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక ఆప్షన్ ఎప్పుడూ ఉంటుంది. గతంలో మనం చూసాం మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత శివసేన పార్టీ బీజేపీ కలిసి పోటీ చేసినాయి. కానీ ఈక్వేషన్స్లో సీట్స్ విషయంలో కూడా ఒక వేరియేషన్ వచ్చేసరికి శివసేన పొత్తు బ్రేక్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని ఎన్సీపీని కలుపుకొని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించాం. కాబట్టి రేపు అనివార్యమైన పరిస్థితి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ ఆవిర్భవించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బరాబర్ మెజారిటీలతో నిలబడి ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఒక ఆప్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండొచ్చు పవన్ కళ్యాణ్. కాబట్టి ఇవన్నీ కూడా ఇల్యూజన్స్, రాబోయేవి లేదా కాల్పనికమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి చర్చలుగానే మిగిలిపోతాయి. కానీ పవన్ కళ్యాణ్ క్లారిటీతో ఒక మాట చెప్పింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగిల్ పార్టీగా జనసేన పార్టీ ఒంటరిగా రెండు పార్టీల మధ్య సమదూరాన్ని పాటిస్తూ ప్రజాక్షేత్రంలోకి బలంగా అడుగులు వేస్తుంది. ప్రజలు తమ వెంట వస్తారనేటువంటి నమ్మకాన్ని, ఆశయాన్ని కూడా, సంకల్పాన్ని కూడా మనసులో పెట్టుకుని ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో జరిగేటువంటి పరిణామాల్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీని కనుక అధికారానికి దూరం చేయాల్సినటువంటి సందర్భం వస్తే ఎటువంటి పాత్ర అయినా పోషించడానికి జనసేన పార్టీ వెనుకాడదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. గత ఎన్నికల్లో మనం చూసే తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేయగానే పవన్ కళ్యాణ్ వైసీపీతో కలుస్తున్నారనేటువంటి ఒక ప్రచారం మొదలుపెట్టారు. అలానే తెలుగుదేశం పార్టీతో తర్వాత కలుస్తున్నారనేటువంటి మరొక ప్రచారాన్ని మొదలుపెట్టారు. వీటన్నిటికీ భిన్నంగా సింగిల్ పార్టీగా అడుగులు వేస్తూ ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని బీఎస్పీ, వామపక్షాలు లాంటి పార్టీలతో గత ఎన్నికల్లో జనసేన పార్టీ ముందడుగు వేసింది. కాబట్టి మా వ్యూహాలు మాకుంటాయి, ఆ వ్యూహాలు మీతో చెప్పాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెబుతూనే అల్టిమేట్ టార్గెట్ ఒకటే, వైఎస్ఆర్సీపీని అధికారానికి దూరం చేయడం. అది ఏ రూపంలో ఉంటుందనేది ఇప్పుడే క్లారిటీ ఇవ్వనని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన అభిమానులు కానీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సింగిల్గా పోరాటం చేస్తాననేటువంటి అంశాన్ని ప్రకటించారో ఈ ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అటు వైసీపీలో కావచ్చు ఒక గుండెల్లో గుబులు రేగినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కలిసి వస్తే రెండు పార్టీలని దోషులుగా నిలబెట్టి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి అనేటువంటి వ్యూహాన్ని వైసీపీ అనుసరిస్తోంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తే కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఆశిస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మా వైపే ఉన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నటిస్తున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత కూడా కొంతమంది మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నల్లో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వమనేటువంటి మాటను అడ్డం పెట్టుకొని మళ్ళీ దానికి ఏదో కథ జోడించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ పిఎస్సి సమావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా జనసేన పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి క్రమంలో ఒక మహాయాత్ర రూపంలో పవన్ కళ్యాణ్ జనంలో రాబోయే రోజుల్లో ఉంటారు. అది 3 నెలల 6 నెలల లేదా 9 నెలల పాటు ఎలక్షన్స్ వచ్చే వరకు కూడా ఆయన బ్రేక్గా యాత్రలు చేస్తూ ప్రజాక్షేత్రంలోనే ఉంటారా అనే విషయం ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణలో జరుగుతున్నటువంటి యాత్రలు చూసాం. బండి సంజయ్ చేస్తున్నటువంటి యాత్రలు మొదటి దశ, రెండో దశ, మూడో దశ, ఇప్పుడు మూడో దశ సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజల క్షేత్రంలోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కూడగట్టుకోవడం, కన్సాలిడేట్ చేసుకోవడం, పార్టీకి జవసత్వాలు కల్పించడం, స్థానిక నాయకత్వాన్ని ఉత్తేజపరచడం, ఓటర్ని చైతన్యపరచడం, ఓటర్ని తన వైపు ఆకర్షించుకోవడం, ఇటువంటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఒక కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఒక ఎత్తుగడలాగా ఇంకొక మాట అన్నారు పవన్ కళ్యాణ్, తృతీయ ప్రత్యామ్నాయం అనేది రాష్ట్రానికి చాలా అవసరం, 2 కుటుంబ పార్టీల చేతిలో నలిగిపోతుంది అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడడం కానీ గతంలో బీజేపీ చేసినటువంటి స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అయితే వైఎస్ఆర్సీపీ లేదంటే తెలుగుదేశం పాలనలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా, ఒక బలమైనటువంటి శక్తిగా మేము నిలబడతాం, అవసరమైతే వాళ్ళు మాకు మద్దతు ఇస్తారనేటువంటి ధోరణిలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దీనికి అనుగుణంగానే పిఎస్సిలో సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అలానే దీన్ని బట్టే కార్యాచరణ రాబోయేటువంటి ఒక 3 నెలల పాటు కార్యాచరణని జనసేన పార్టీ సిద్ధం చేసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సాయిలత.
ఎస్ సార్, అలాగే మనం చూసుకుంటే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి విలీనంపై కూడా పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. అది మనకు స్పష్టంగా తెలిసింది. టీడీపీకో వైసీపీకో కొమ్ము కాసే పార్టీగా ఉండబోమని మనకు స్పష్టం చేశారు. మరి మూడో ప్రయత్నమయ్యే శక్తిగా ఉంటారంటారా? అంటే ఓ రకంగా బలంగా అనుకోవచ్చు అంటారా, లేదంటే టీడీపీకి పొత్తు ద్వారాలు క్లోజ్ చేసుకోవచ్చు అంటారా? ఏ రకంగా చూడొచ్చు మనం ఈ అంశాన్ని? పొత్తు ఆప్షన్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయని పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పారు సాయిలత. ఇంకొక విషయం ఏంటంటే ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో చర్చలు జరిగినాయి. ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా కనుమరుగైంది, దాని వెనక ఉన్నటువంటి పాత్రదారులు సూత్రధారులు ఎవరు, వాళ్ళందరూ ఇప్పుడు ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ విధమైనటువంటి పదవుల్ని ఆస్వాదిస్తున్నారు, ఈ విషయాలన్నిటిపైన కూడా ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే చిరంజీవి గారే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పుకున్నట్టుగా 18% ఓట్లు సాధించి 18 సీట్లు సాధించి ఆ రోజు జరిగినటువంటి త్రిముఖ పోటీలో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇటువైపు తెలుగుదేశం పార్టీ కూడా సింగిల్గా కాదు, ఎందుకంటే అన్ని పార్టీలని కలుపుకొని తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినటువంటి క్రమంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే రెండో వైపు తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, మరోవైపు నుంచి టీఆర్ఎస్ను కూడా కలుపుకొని తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తే ప్రజారాజ్యం పార్టీ సింగిల్గా పోటీ చేసింది. సింగిల్గా పోటీ చేసినటువంటి ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లు సాధించింది, 18% ఓట్లు సాధించింది. అలానే ప్రజారాజ్యం పార్టీతో పాటు మరొక పార్టీ లోక్సత్తా పార్టీ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. అంటే మినిమం మార్జిన్స్ ఒక 3 to 6% మార్జిన్స్ని లోక్సత్తా పార్టీ కొల్లగొట్టినటువంటి పరిస్థితిని మనం గతంలో గమనించాం. అంటే ఒక రకంగా 4 వ్యూహాలు చతుర్ముఖ పోటీ జరిగినట్టుగా ఆ రోజు మనం అర్థం చేసుకోవాలి. ఆ పోటీలో కూడా ప్రజారాజ్యం పార్టీ 18% ఓట్లు సాధించడం, 18 సీట్లు సాధించడం అనేది ఆషామాషి వ్యవహారంగా. అందుకనే చాలామంది సెఫాలజిస్టులు, ఎన్నికల పరిశీలకులు చెప్పిన మాట ఏంటంటే ఒక బలమైనటువంటి శక్తిగా రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించబోతోంది. దానికి సంకేతంగానే ఈరోజు చిరంజీవి మొదటి అడుగు వేశారనేటువంటి మాటని ఆ రోజే చెప్పారు. మరొకటి ఏంటంటే అంతర్గత విశ్లేషణల ప్రకారం చూసినా కానీ దాదాపు 80 ఓట్ల నుంచి 2000 ఓట్ల మధ్యలో మార్జిన్లతో దాదాపు 30 నుంచి 38 మంది క్యాండిడేట్లు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థులు ఆ రోజు ఓడిపోయారు. అంటే ఆ 2-3 వేల మార్జిన్, ఆ 2000 మార్జిన్ కనుక ప్రజారాజ్యం పార్టీ కరెక్ట్గా మేనేజ్ చేయగలిగి ఉంటే కనుక ఆ రోజు 18 సీట్లకి అదనంగా కనీసం ఇంకో 30-38 సీట్లు గెలిచేటువంటి అవకాశం, అంటే దాదాపు 50 సీట్ల వరకు ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు సాధించగలిగేది. అటువంటి పరిస్థితుల్లో అంత బలమైనటువంటి శక్తిగా ప్రజారాజ్యం ఉన్నటువంటి క్రమంలో కూడా ఆ రోజు పార్టీలో కొంత అంతర్గతంగా కుట్రలు జరిగినాయి. అంతర్గతంగా కొంతమంది నిరాశావాదులు ఈ పార్టీని మరొక పార్టీని కలపడం ద్వారా లబ్ధి పొందాలి, లేదా మరొకరితో జత చేయడం ద్వారా పదవులు పొందాలి అనేటువంటి దురాశతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పైన కుట్ర చేశారనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ మనసులో ఉన్నటువంటి మాట. ఆ రోజు ఆయన యువరాజ్యం నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి, యువరాజ్యం నాయకుడిగా ఉంటూనే ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కానీ ప్రజారాజ్యం పార్టీని మూసివేయడానికి కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు. ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తన అసంతృప్తిని తన అన్న దగ్గర చాలా స్పష్టంగా చెప్పాననేటువంటి మాటని గతంలో కూడా చాలాసార్లు ప్రస్తావించారు. ఈరోజు ఒక సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ మాటని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారంటే అంతర్గతంగా కుట్రలు చేయడం ద్వారానో, లేదా మీడియాను మేనేజ్ చేస్తూ తనపైన పొత్తులకు సంబంధించిన రాజకీయాలు నడపడం, లేదా తన వ్యక్తిగతమైనటువంటి జీవితాలపైన ముద్ర వేసేటువంటి కుట్రలు చేయడం, వీటన్నిటికీ ఒక కౌంటర్గా చిరంజీవి గారి లాగా నేను మెతక మనిషిని కాదు, మీరు చేసే కుట్రలపైన నాకు మనస్ఫూర్తిగా నాకు ఒక అవగాహన ఉంది, దానికి తగ్గట్టుగా నేను చేసేటువంటి ఎత్తుగడలు చూస్తే మీరు తట్టుకోలేరు అనేటువంటి ఒక వార్నింగ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు చిరంజీవి గారి వెంట ఎవరైతే కీలకమైనటువంటి నాయకులుగా ఉండి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా చాలామంది, వాళ్ళలో ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో కూడా రెండోసారి చర్చ జరిగింది, పార్టీని విలీనం చేయడమా లేదా ఆపడమా. ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు బలమైనటువంటి నాయకులు ఉన్న నేపథ్యంలో మూడో శక్తిగా చిరంజీవి ఎదుగుతున్నటువంటి క్రమం. అలాంటిది రాజశేఖర రెడ్డి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన తర్వాత చిరంజీవి ఇలా ఒంటరిగా ఉంటేనే రాబోయే రోజుల్లో బలమైనటువంటి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంటుందని పదే కొంతమంది చెప్పినప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం ప్రజారాజ్యం పార్టీని రాజశేఖర రెడ్డి చనిపోవడానికి ముందరే దీనికి సంబంధించినటువంటి సంప్రదింపులు జరిగినాయి. కాబట్టి ఇచ్చిన మాట కోసం ప్రజారాజ్యం పార్టీని విలీనం చేద్దాం అనేటువంటి విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చిరంజీవి ముందడుగు వేసినటువంటి పరిస్థితి. అయితే దాని వెనక ఆయన ఆ విధంగా ప్రవోక్ చేసిన వాళ్ళు కానీ, నడిపించిన వాళ్ళు కానీ ఈరోజు పదవీల ఆలస్యతో పదవిని అనుభవిస్తూ, పదవులను అనుభవిస్తూ వేరే పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నారు, ప్రజలకు గుర్తు చేస్తున్నారు. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ కుతంత్రాలను కూడా ప్రజల ముందర తేటతెల్లం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అంత మెతకగా, అంత మృదు స్వభావిగా నేను ఉండలేను. ప్రజలకి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేదే లేదు అంటూ పవన్ కళ్యాణ్ తెగేసి చెప్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన సింగిల్ పార్టీగా నేను నిలబడతాను అని చెప్పి నిజంగానే ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పైన ప్రజలు చూపించినటువంటి ఆదరణ 18% ఓటు బ్యాంక్ కావచ్చు, ఆ రోజు చూపించినటువంటి ఆదరణలో 50% తనకు వచ్చినా కానీ సూపర్ సక్సెస్ అయినట్టుగానే పవన్ కళ్యాణ్ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఆయన తనను తాను ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, మూడవ పార్టీగా, రాష్ట్రంలో కుటుంబ పార్టీలుగా ముద్ర వేసినటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీలకి ఒక ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఆయన ఏ రాజకీయ పార్టీల నుంచి, రాజకీయ వారసత్వాల నుంచో ఆయన రాలేదు. కేవలం నటనను నమ్ముకొని ఒక నటుడిగా ప్రజలకు చేరువై, ప్రజలకు చేరువవడం ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలను ప్రశ్నించే దిశగా అడుగులు వేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అదే దిశగా ప్రజల్ని ఒక రకంగా చైతన్యపరచడం ద్వారా తన మార్గాన్ని, తన పార్టీని బలోపేతం చేసుకొని మూడో ప్రత్యామ్నాయ శక్తిగా నేను నిలబడి తీరుతాను అనేటువంటి మాటని పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నారు. రాజకీయ కుట్రలు కానీ లేదా రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా తనపైన చేస్తున్నటువంటి ప్రచారాలను కానీ తిప్పికొట్టేందుకే ఇప్పుడు డిజిటల్ మీడియా పైన, డిజిటల్ టీంల పైన కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడుతున్నట్టుగా సమాచారం ఉంది. సాయిలత. ఎస్ సార్, ముఖ్యంగా చూసుకుంటే అసలు రానున్న ఎన్నికల్లో పవన్ సింగిల్గా వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి నియోజకవర్గాల్లో ఆ స్థాయి బలమైన కేడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు ఉన్నట్టు జనసేన భావిస్తుందంటారా? మనం ఓ రకంగా చూసుకుంటే అసలు జనసేన పవన్ కళ్యాణ్ రైతులకు కావచ్చు, కౌలు రైతులకు అండదండగా ఉంటున్నారు, మత్స్యకారులకు కావచ్చు, రోడ్ల గురించి ఇలా చాలా అంశాలపై అండగా ఉంటున్నారు. మరి జనసేన భావిస్తుందంటారా? ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ప్రజల్ని కొన్ని విషయాల్లో ఒప్పించాలంటే చాలా సహనం ఉండాలి. ఆ సహనంతోనే ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంత సహనం ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఈరోజు అవతరిస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఆయన ఇదే విషయాన్ని ఒక ప్రస్తావన ద్వారా చేశారు. ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో అనేక మార్పులు వచ్చాయి. సినిమా పరిశ్రమను నమ్ముకొని వచ్చినటువంటి తాను ఒక సినిమాని కోట్ చేసినటువంటి పరిస్థితి. అనే కార్తికేయ అనేటువంటి సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీలో ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తున్నటువంటి పరిస్థితి. బాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు, అమీర్ ఖాన్ అలాంటి, అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళ సినిమాలతో పోటీపడి వాళ్ళకంటే డబుల్, త్రిబుల్ గ్రాస్ రెవెన్యూస్ సంపాదిస్తున్నటువంటి పరిస్థితిని ఆయన కోట్ చేశారు. అంటే మార్పు అనేది ప్రజల నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రజల్లో స్టార్ట్ అవ్వడానికి మనం ఒక అంకురార్పణ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నారు. ఈరోజు జనసేన పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంతో కొంత బలం ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. తెలంగాణలో కొన్ని నియోజకవర్గాల్లో ఆ శక్తి ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి ఎంతో కొంత క్యాడర్ కానీ, నాయకత్వం కానీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఒక స్ట్రీమ్ లైన్లో చేసి నడిపించేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ పైన రెండు ప్రధానమైనటువంటి నిందలు పదే పదే వస్తుంది. ఏంటంటే ఆఫ్ సీజన్ పాలిటీషియన్, ఆయన సినిమాలకు విరామం వచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చి ఇక్కడ యాక్ట్ చేసి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ప్రచారాన్ని పదే పదే చేస్తున్నారు. అయితే దాన్ని కౌంటర్ చేసేటువంటి భాగంగా ఆయన ప్రతి నెల కాదు, ప్రతి వారం ఒక యాక్టివిటీని తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితిని గత 6 నెలలుగా మనం గమనిస్తున్నాం. అంతకు ముందర సంవత్సర కాలంగా చూస్తే ప్రతి నెల ఏదో ఒక సమావేశం ద్వారా, ఏదో ఒక ఆందోళనల రూపంలో కానీ, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలపైన తన నిరసనను తెలియజేస్తూ కానీ ఆయన ప్రజల ముందరే ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మిగతా వాళ్ళతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసుకునేటువంటి వ్యక్తిగత వ్యాపారానికి మిగతా వ్యాపారాలకి తేడా ఉంది. మిగతా వాళ్ళంతా వ్యాపారాలు అంటే ఫక్తు బిజినెస్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యాపారం కేవలం నటించడం, సినిమాలో నటించడం ద్వారా ఆదాయాన్ని తెచ్చుకోవడం. అలా తెచ్చుకున్నటువంటి ఆదాయాన్ని ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా తన వ్యక్తిగతమైనటువంటి డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టేందుకు 5 కోట్లతో ఆయన ప్రారంభించినటువంటి నిధి ఈరోజు దాదాపు 30 కోట్ల వరకు వెళ్తున్నటువంటి పరిస్థితి. కౌలు రైతు భరోసాలో భాగంగా 3000 రైతు కుటుంబాలని ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయంతో ఆయన అందుకుంటున్నటువంటి పరిస్థితి. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌలు రైతులను ఇప్పటివరకు రైతులుగానే గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా కింద వాళ్ళకి ₹1,00,000 నుంచి నిధులు రిలీజ్ చేసేటువంటి ప్రయత్నాలను వరుసపెట్టి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాం. కాబట్టి మార్పు అనేది కొంత స్లోగా స్టార్ట్ అయినా కానీ ముందైతే మొదలవుతుంది. దీనికి అనుగుణంగా రాష్ట్ర రాజకీయాలపైన దాని ప్రభావం ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారు. ఈరోజు యాత్ర ద్వారా ఆయన ఆశిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కూడా అదే. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గత 3 దశలుగా ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేశారు. మొదటి దశలో బహిరంగ సభలు పెట్టడం, ప్రజా సమస్యలపైన తన వాదనను వినిపించడం, ప్రభుత్వాలు నిలదీసేటువంటి క్రమంలో వాటికి సంబంధించినటువంటి ఆధారాలను ప్రజాక్షేత్రంలోనే చూపించుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేశారు. మత్స్యకార భేరీ కావచ్చు, అలానే అనేక సమస్యలపైన ఆయన నిర్వహించినటువంటి సదస్సులు, అమరావతి అంశం పైన కావచ్చు, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ పైన కావచ్చు, ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు.
తర్వాత రెండవ దశలో ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం కోసం ఒక ప్రక్రియను ప్రారంభించారు. కౌలు రైతు భరోసా కావచ్చు, అలానే జనవాణి కార్యక్రమం కావచ్చు. ఈ 2 కార్యక్రమాల ద్వారా ప్రజలను ఎక్కడికక్కడ కలిసి ఆ సమూహాల ద్వారా ఆయా వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక ఆర్థిక స్థితిగతులన్నింటినీ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు ఆయన సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మూలన ఉన్నటువంటి సమస్యలు ప్రజలు, యువత, అన్ని వర్గాల ప్రజలు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వృత్తిగతమైనటువంటి జీవులు కావచ్చు, ఎవరైనా కానీ వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్యల పరంపరను తెలుసుకునే వ్యూహంలో భాగమే ఈ మహాయాత్ర. ఈ 3 దశల్లో పవన్ కళ్యాణ్లో జరిగేటువంటి పరివర్తన కావచ్చు, ఆయన అనుభవించినటువంటి రాజకీయంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన ఆయన పెంచుకున్నటువంటి అవగాహన కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బలమైనటువంటి రాజకీయ నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలకి చూపించేటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ రూపంలో జరిగేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. మనం గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను చూస్తే కూడా దాదాపు ఇటువంటి అనుభవాలను సాధించడం ద్వారానే వాళ్ళు ప్రజలను మెప్పించేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన యాత్ర జరిగేటువంటి క్రమంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ బలోపేతం కావడానికి, పార్టీకి అనుకూలంగా స్థానిక నాయకత్వాన్ని ఉత్తేజపరచడానికి కొన్ని అవకాశాలు, మార్గాలు ఏర్పడతాయి. వీటిని జనసేన పార్టీ స్పష్టంగా ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోవడం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా తనకు ఒక బలమైనటువంటి క్యాడర్ని నిర్మించుకోవడం ద్వారా జనసేన పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే బలం ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గం 30-40 నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి బలం ఉందనేటువంటి విశ్లేషణలు ఉన్నాయి. ఒక 70 నియోజకవర్గాలు, ఈ 30-40తో కలుపుకొని మరొక 70 నియోజకవర్గాల వరకు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తే నెగ్గేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నటువంటి నియోజకవర్గాలుగా జనసేన పార్టీ షార్ట్ లిస్ట్ చేసింది. మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా పర్యటించినప్పుడు లోటుపాట్లను సవరించుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. దీని ద్వారా పార్టీకి జవసత్వాలు కల్పించుకునేటువంటి ఒక వ్యూహానికి దారి ఏర్పడుతుంది అనేది జనసేన పార్టీ నాయకులు కానీ పిఎస్సి సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కాబట్టి దీనికి అనుగుణంగానే జనసేన పార్టీ కార్యాచరణ స్పష్టంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. సాయిలత. ఎస్, థ్యాంక్ యూ సార్. మీ